ఒకప్పుడు తుపాకులు పట్టిన ఆ చేతులు నేడు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీలను తయారు చేస్తున్నాయి. నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారు స్వయం ఉపాధిని సృష్టించుకుంటున్నారు. వారి సంకల్పానికి ప్రభుత్వం అండగా నిలిచింది. రాఖీల తయారీలో శిక్షణనిస్తూ ఆర్థికంగా ప్రోత్సహిస్తోంది. ఒకప్పుడు తుపాకీ పట్టిన ఆ చేతులు నేడు అందమైన రాఖీలను తయారు చేస్తున్నాయి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన మాజీ మహిళా మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అండగా నిలిచింది. నక్సలిజం నుంచి బయటకు వచ్చిన మాజీ మావోయిస్టులకు కామ్కేర్ జిల్లా భానుప్రతాప్పూర్ చౌగేల్ పునరావాస కేంద్రంలో బిహాన్ పథకం కింద శిక్షణ ఇస్తోంది. వారికి ఉపాధి కల్పించి సరికొత్త జీవితం ప్రారంభించేందుకు ఛత్తీస్గఢ్ సర్కార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళా మాజీ మావోయిస్టులు ఇప్పటి వరకు వందలాది రాఖీలను తయారు చేశారు. రాఖీల తయారీలో మహిళలతో పాటు పురుషులు కూడా శిక్షణ పొందారు. రాఖీలు చూడటమే తప్ప ఎలా తయారు చేయాలో తెలియని తాము ప్రభుత్వ తోడ్పాటుతో అందమైన రాఖీలు తయారు చేయడం నేర్చుకున్నామని మహిళా మాజీ మావోయిస్టులు చెబుతున్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీలను స్వయంగా తమ చేతులతో తయారు చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అడవి నుంచి బయటకు వచ్చిన తర్వాత తాము జరుపుకుంటున్న మొదటి రాఖీ పండుగ ఇదేనని భావోద్వేగానికి గురయ్యారు. రాఖీల తయారీ ద్వారా స్వయం ఉపాధి పొందటం తమ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. కేవతి సంకుల్ సంఘటన్ పరిధికి చెందిన కమరాతారం పార్వతీ ఆంజ్లే మాజీ మావోయిస్టులకు రాఖీ తయారీలో శిక్షణ అందించారు. ఈ కార్యక్రమం ఉద్దేశం కేవలం రాఖీలు తయారు చేయించడం మాత్రమే కాదని, లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చెయ్యడమే లక్ష్యమని తెలిపారు. రాఖీల తయారీతో పాటు వాటికి మార్కెటింగ్ కల్పించడం బిహాన్ యోజన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. గతంలో మావోయిస్టులకు గట్టి ప్రాబల్యమున్న బస్తర్లోని నారాయణపూర్, కామ్కేర్ జిల్లాల్లో లొంగిపోయిన మావోయిస్టులు పునరావాస కేంద్రాల ద్వారా సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. నారాయణపూర్లో 133 మంది మాజీ మావోయిస్టులు వేరువేరు పనులకు సంబంధించి శిక్షణ పొందగా మరో 110 మంది కుట్టు పని, నీటి పంపిణీ, డ్రైవింగ్లో శిక్షణ పొందుతున్నారు.